రీసెంట్ గా అగ్గిపెట్టి మచ్చకు సంబంధించి కూడా మీ ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు కదా. అగ్గిపెట్టే మచ్చ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ మీరు నా ఫ్రెండ్ అంటే నాకు హెల్ప్ఫుల్గా చేయాలి, అంతేగాని ఎదుటి వాళ్ళకి చెప్పి దీనికి ఇంతే డబ్బులు ఇయ్యి దీనికి ఇవ్వద్దు అని అంటే అది ఫ్రెండ్ ఎట్లయితే ఎనిమి అవుతుంది కదా. పెద్ద బాల్ షూట్ వాళ్ళు మాస్టర్ రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు నేను చేశాను. పర్టికులర్గా నా కంటెంట్ కావాలి, నేను కావాలని పిలుస్తారు. ఏ సత్య పెట్టలే నన్ను. అండ్ ఏమంటాడు నాకు వాయిస్ మెసేజ్లో, ప్రపంచం అంతా తన వల్లే నాకు తెలుసా అంట. అసలు అలా ఎలా ప్రపంచం అంతా తన వల్ల నాకు ఇలా తెలుసు? వీళ్ళెవరో తెలియని రోజున నేను ఫేమ్ అయ్యాను. ఈ రోజున ఏదో అంతే. సో ఏదో ఇప్పుడు షూటింగ్ వాళ్ళు కలిసి ఉండి ఒకరి ద్వారా ఒకరికి షూటింగ్స్ వస్తాయి, ఫ్రెండ్లీగా ఉందామన్న ఇది నాది. అలాంటిది మొత్తం ప్రపంచమా నేను నీకు పరిచయం చేసా అని మెసేజ్లు పెట్టాడు. నాకు అర్థం కాల. నిన్న కాక మొన్నే కదా పరిచయం అయ్యాడు. ప్రపంచం అంతా నేను ఎప్పుడో చూశాను, ఇతను పరిచయం చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఇప్పుడు నాకు ఫోన్ చేస్తాడా, ఏం చేస్తున్నావు అంటే, ఇంటర్వ్యూ ఉంది, షూటింగ్ వాళ్ళు వస్తున్నారంటే, అట్లెట్లా వాళ్ళకి ఓకే చెప్తావు, నువ్వు నన్ను అడగాలి కదా, నా పర్మిషన్ తీసుకోవాలి కదా అంటున్నాడు. 3 సార్లు అట్లా 3-4 సార్లు. నేను నా ఇంట్లో ఉన్నాను, నాకెవరో ఫోన్ చేశారు, ఇంటర్వ్యూకి వస్తున్నారు, నేను పేమెంట్ మాట్లాడాను, వాళ్ళకి ఓకే నాకు ఓకే, వాళ్ళు నాకు మనీ పే చేస్తారు, ఇంటర్వ్యూ తీసుకుంటారు, అప్లోడ్ చేస్తారు. దీని మధ్యలో వైజాగ్ సత్య పర్మిషన్ నేను ఎందుకు తీసుకోవాలి? నాకు అర్థం కాలేదు. నేను మా ఆయనకి చెప్పా, ఇదేంటవి ఇలా అంటున్నట్టే. మరి అంతే, వాడు మరి తను పిలిచినప్పుడల్లా రోజు బండేసుకుని ఎగేసుకుంటూ వెళ్తున్నావు కదా, ఇట్లానే మాట్లాడతాడు, ఇంకా మాట్లాడతాడు అనేసి. అలా ఎలా తను నాకు డిమాండ్ చేస్తాడు? ఏదైనా తనని ఎందుకు నేను పర్మిషన్ అడగాలి? నా లైఫ్ లేదా? మరి అలా అంటే అగిపెట్ట మచ్చ వాళ్ళ అక్క చెప్పిందంట, స్వాతి ఉంటే మేము షూటింగ్ చేయము అని. మరి అప్పుడు సరే నన్ను రావద్దని చెప్పేసి వాళ్ళని తీసుకుని షూటింగ్లు చేసుకుంటున్నాడు. మరి అప్పుడు నేను అడగొచ్చు కదా. ఇప్పుడు తనకు నచ్చిన వాళ్ళతో నేను దూరం ఉండాలన్నప్పుడు నన్ను వద్దన్న వాళ్ళందరినీ తను వదిలేయాలి కదా. ఒక 108 మంది ఉన్న గ్రూప్లో నన్ను జాయిన్ చేశారు. ఇది నేను అడగ్గా అయితే నేను అది ఒక ఐటమ్ సాంగ్ లింక్ పెట్టాను. ఎవరో ఒక ఆమె పతివ్రత మెసేజ్ పెట్టింది అనమాట, ఈ గ్రూప్లో పద్ధతి గల వాళ్ళే ఉండాలి అనగానే వెంటనే సత్య ఓకే అక్క అని నన్ను ఒక్కదాన్ని గ్రూప్లోంచి తీసేశాడు. నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను గోవా ట్రిప్కి వెళ్ళా కానీ నేనేం ఎంజాయ్ చేయలేదు. ఇన్ని రోజులు మీతో కలిసి తిరుగుతున్నా, కెమెరా ముందు మేము స్వాతికి లైఫ్ ఇచ్చాం, మా గ్రూప్లో జాయిన్ చేసుకున్నాం, తొక్క తోలు అంటారు. ఒక లింక్ నేను పెట్టాను, అది కూడా ఐటమ్ సాంగ్ నేను చేసింది. దానికి ఎవరో ఒక ఆమె చెప్తే, స్వాతి మంచిదని మీరు ఆమెతో ఫైట్ చేసి వీలైతే ఆమెను గ్రూప్లోంచి తీసేయకుండా నన్ను గ్రూప్లోంచి తీసేశారని నాకు చాలా బాధ అనిపించింది. మెసేజ్లు పెడితే ఒక అన్నయ్యకి ఇట్లా నేనా గలీజ్ మెసేజ్లు పెడతావు నువ్వు అనేసి అంటున్నాడు. అని అప్పుడు మాట్లాడడం మానేసా. మళ్ళీ తర్వాత ఫోన్లు చేస్తే నాకు వద్దు, మీరు నన్ను అవమానిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నన్ను టార్చర్ పెడుతున్నారు. ఐఎమ్ గుడ్ ఆర్ బ్యాడ్, ఐ నో దట్. మీరు నన్ను పిలిచి అవమానించి నలుగురు ముందుకు తీసుకెళ్ళి నా గురించి బ్యాడ్గా మాట్లాడి ఇదంతా నాకు అవసరం లేదు, నేను మీకు కలవను అని చెప్పేసాను. చెప్పాక మళ్ళీ రా మాట్లాడదాం అని పిలిచారు. వెళ్ళాను, ఏం మాట్లాడలేరు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఫోన్ చేస్తాడు, పొద్దునే ఫోన్ చేస్తాడు, స్వాతి టయానికి రా, 10:30కి రా అంటే కరెక్ట్గా 10:30కి నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోయినాక నన్ను కూర్చోబెట్టి అప్పుడు వాటర్ హీటర్ పెడతాడు, అదొక అరగంట స్లోగా అదంతా గంటన్నర అక్కడే అవుతుంది. అప్పుడు దాకా నేను అట్లానే కూర్చుండా. ఆ తర్వాత ఇక ఏదో ఇంటర్వ్యూ కానీ అట్లా. తన ఇంట్లో ఉంటే మీకు ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంటుంది. తన ఇంట్లో నెట్ కూడా పనిచేయదు, చాలా బోరింగ్ అనిపిస్తుంది. సో అట్లా రీసెంట్లీ ఏమైంది, షో చేశాం కదా పెద్ద బాస్ షో. సో ఒక ఇంటర్వ్యూ ఉంది, తొందరరా అనేసి అన్నాడు. ఏం ఇంటర్వ్యూ ఏంటంటే ఏం డీటెయిల్స్ చెప్పడు, పేమెంట్ అసలు ఏం చెప్పడు, ₹1 ఇవ్వడు నాకు. ఇంటర్వ్యూ ఉంది రా అంటే సరే వచ్చిన తర్వాత ఏంటి సత్య ఎవరిది ఇంటర్వ్యూ ఏంటి డీటెయిల్స్ అన్నా చెప్పు కదా, ఎక్కడ ఏంటి. ఇప్పుడు సపోజ్ కొన్ని గ్రీన్ మ్యాట్ ఉంటాయి, మనం ముందే ఇప్పుడు డ్రెస్ అది కాస్ట్యూమ్ చూసుకోవాలి కదా, ఏది చెప్పడు. అయితే చందు వచ్చాడు, చందు ఉన్నాడు కదా, విజు గౌడ్ చందు వచ్చాడు కదా. వస్తే నా ఒళ్ళో కూర్చుంటుంటే నేను అన్నాను, ఇప్పుడు కెమెరా లేదు కదా, షూటింగ్ లేదు కదా, నా ఒళ్ళో ఎందుకు కూర్చుంటాం, అక్కడికి వెళ్ళి కూర్చో, నాకు ఇబ్బంది పెడితే నేను వెళ్ళిపోతానని చెప్పేసి అన్నా. చందు ఒక్కడే అని చెప్పిన తర్వాత సత్య ఏం చేస్తున్నాడు, ఉండు మంచోడు ఉండు మాట్లాడు, మా ఫ్రెండ్ నువ్వు అంటే తనే నాకు ఎక్కువ అంటున్నాడు. తనే ఎక్కువైతే తనతో మాట్లాడుకు, నాకేం సంబంధం, దానికి నన్ను ఎందుకు పిలిచినావు అంటే ఏం చేశాడు, బయటకు వెళ్ళి తలుపేసేసి గడపెట్టేశాడు, లోపల పెట్టేసి. ఈ పిల్లోడేమో వచ్చి మీద కూర్చుంటే, చందు లెగు నాకు ఇష్టం ఉండదు ఇదంతా,
ఎందుకు తను గడపెట్టాడు ఏమనుకుంటారు అందరూ? ఫస్ట్ తలుపు తీ లేవచ్చుందంటే లేవట్లా. నేను కొద్దిగా హైట్ ఉన్న అబ్బాయి కొద్దిగా హైట్ తక్కువ ఉన్నాడు, అయినా కూడా ఏదైనా జరగవచ్చు. ఏదైనా జరిగిన తర్వాత బాధపడి, ఇప్పుడు తన పైన నమ్మకంతోనే కదా నేను తన ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా వేరే అబ్బాయిని పెట్టి తలుపు గడపెట్టేసి తలుపు తీయట్లేడు, ఈడు లేవట్లేడు. ఎంతైనా అమ్మాయికి బలం కొద్దిగా తక్కువ ఉంటుంది అబ్బాయితో కంపేర్ చేస్తే. నాకు అసలు ఏం అర్థం కాలేదన్నమాట. ఏంటి సత్య అట్లా? తర్వాత ఎప్పుడు డోర్ కొట్ట తీసాడు. ఏంటి పని అయిపోయింది అనుకున్నానే అంటున్నాడు. ఏంటి సత్య తమాషాలు చేస్తున్నావా? ఇంటర్వ్యూ అని పిలిచి నేను వెళ్ళిపోతాను ఇట్లా అయితే అనేసి అన్న. చందు ఏమంటున్నాడు, నేను నిన్నేమన్నా చేశానా? నువ్వు చెప్పు, నేను నిన్నేమన్నా చేశానా అంటున్నాడు. ఛాన్స్ లేదు కాబట్టి ఏం చేయలేదు, ఒకవేళ ఛాన్స్ ఉంటే చేసేదేమో, మనకి తెలియదు కదా. ఏంటి చందు ఇట్లా చేస్తున్నారు? మళ్ళీ వచ్చి ఒళ్ళోకి వచ్చి నేను వెళ్ళిపోతాను, నాకు ఫస్ట్ నాకు ఇంటర్వ్యూస్ ఏమొస్తుందంటే వద్దులే ఎందుకంత భయపడుతున్నావు అంటే, కెమెరా ముందు చేస్తా ఉంటే అవును కెమెరా పెట్టు చేస్తాను, అప్లోడ్ చేయి, నువ్వు కూడా బెడ్ మీద పడుకుని చేద్దాం, అన్ని కెమెరా లేకుండా నేను చెయ్యను, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే మళ్ళీ అప్పుడు తీసుకెళ్ళి ఒక పార్క్ దగ్గర మీరు చూసుంటారు కొండల మీద కూర్చుని ఒక ఇంటర్వ్యూ చేసాం కదా, అది అనమాట. అట్లాగా ఎన్నోసార్లు నాకు సత్య వల్ల ఎన్నో ఇబ్బందులు జరిగాయి, కానీ నేను ఎప్పుడు ఏది చెప్పలేదు. నేనా? దేని గురించి? వైజాగ్ సత్య గురించి. అట్లా ఏం లేదు. యాక్చువల్లీ ఏమైందంటే ఒక లల్లి అని ఒక ఆమె నాకు బర్త్డేకి రమ్మంది, ఇక్కడే మా ఇంటి పక్కనే అనమాట. సత్యకి కూడా పిలిచింది, నాకు కూడా పిలిచింది. అయితే ఏమైందంటే వాళ్ళకి ఏదో గొడవైంది అప్పుడే మధ్యాహ్నమే. గొడవ అంటే గొడవ కూడా కాదు, ఏదో మిస్అండర్స్టాండింగ్. అయితే సత్య ఏమంటాడు, నువ్వు వెళ్ళొద్దు. తను వెళ్ళకపోతే నేనెందుకు వెళ్ళొద్దు? నేను వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళి జస్ట్ ఇట్లా కనిపించి వచ్చేసిన, ఏం తినింది లేదు తాగింది లేదు. మెసేజ్లు స్టార్ట్ చేశాడు. నేను వద్దని చెప్పినా కూడా నువ్వు ఎందుకు వెళ్ళినావు, ఈ రోజు నుంచి చూడు ఒక్క షూటింగ్ నీకు రాకుండా చేస్తా, నేను ఏంటో చూపిస్తా. ఇప్పుడు పెద్ద బాస్ మళ్ళా ఇప్పుడు ఇంకోటి స్టార్ట్ అవుతుంది, దాంట్లో నిన్ను అస్సలు పెట్టనియను నిన్ను అని ఇంకా చాలా రూడ్గా మాట్లాడుతున్నాడు. నేనేం చేయలేదు, సీదా నా ఫోన్ తీసుకున్నా, తన మెసేజ్ ఒక్కొక్కటి వినిపిస్తున్నా, దానికి కౌంటర్ నేను చెప్తున్నా, అట్లా చేశాను అంతే తప్ప నేను తన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని ఏం చెప్పలేదు. నేను వైజాగ్ సత్య దగ్గర నుంచి వేధింపులు మీరు ఎదుర్కొంటున్నారా? ఇప్పుడు లేదు, ఇంతకు ముందు. మొన్న కూడా చాలా రూడ్గా మాట్లాడుతున్నాడు. ఈ ఫైటింగ్ అయిన తర్వాత నేను పెట్టాను, వీడియో పెట్టాక తను కూడా 2 వీడియోలు పెట్టాడు. నేను మళ్ళీ ఇంకో వీడియో పెడితే బాలు ఫోన్ చేసి ఎందుకు ఇట్లా ఫైటింగ్ చేసుకుంటున్నారు మీరు, వాడికి బీపీ ఎక్కువ నీకు తెలుసు కదా అంటే నేనేం చేయను. అయితే సత్యకి బీపీ ఎక్కువ అయితే నేను పడాలా? మరి మనం ఒక మాట చెప్దాం, ఇప్పుడు ఉప్పల్ బాలు వైజాగ్ సత్య ఇద్దరు బాగా జింగ్లీ దోస్తులు అనేసి అంటారు కదా. కొన్ని రోజుల క్రితం మీకు గుర్తుందో లేదో, నేను కూడా పక్కనే ఉన్నాను, వైజాగ్ సత్య నేను ప్రతి ఛానల్కి వెళ్ళి బాలు గురించి సత్య బ్యాడ్గా మాట్లాడాడు, చాలా ఛానల్స్లో మాట్లాడాడు. ఎందుకంటే బాలుని ఎవరో అడిగినారట కెమెరా వాళ్ళు, మీరు ఏంటి ఫేమస్ అంటే, నా వల్లే నేను ఫేమస్, సత్య వల్ల నేను ఫేమస్ కాదు, సత్య నన్ను ఫేమ్ చేయలేదు, నా కష్టంతో నేనే ఫేమ్ అయ్యానని చెప్పాడంట. దానికి సత్య ఫుల్ కోపం అయిపోయి అన్ని ఛానల్స్లో ఒరే బాలుగా నేనే రా నిన్ను ఫేమ్ చేసింది, నువ్వు ఫేమ్ అవడం ఏంట్రా నేనే అని చాలా చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడారు. మరి బాలు ఆ వీడియోస్ అన్ని చూడలేదా? మరి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయినప్పుడు గొడవ వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు కదా, మరి నేనెందుకు గొడవైనప్పుడు ఎవరికి ఎందుకు చెప్పకూడదు? నేను అంటే సత్య ఏం తిట్టినా నేను పడుండాలి కానీ నేను వీడియో చేసి పెట్టకూడదంట అని బాలు కూడా అంటున్నాడు. సత్య కూడా చాలా రూడ్గా మాట్లాడుతున్నాడు నాతోటి. ఇప్పుడు కమ్యూనిటీ అంటే నేను ఒక మాట అడుగుతాను, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా గేస్ అయినా ట్రాన్స్జెండర్స్ అయినా ఎవరన్నా మనుషులే, ఎవరిని కోసినా రక్తమే వస్తుంది. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ ఉన్నప్పుడు ఒక ట్రాన్స్జెండర్ ఒక గే ఏదైనా చేయొచ్చా ప్రపంచంలో? వాళ్ళకి అన్ని హక్కులు రైట్స్ ఉంటాయా? అంటే ఒక మనిషిని బాధ పెట్టొచ్చు, టార్చర్ పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చా? మనం భరించి ఉండాలా? అట్లేం లేదు కదా, అందరికీ ఒకటే న్యాయం వర్తిస్తుంది కదా. మరి మా వాళ్ళందరినీ వేసుకొస్తాను గొడవ చేస్తాను అంటే నాకు అర్థం కాల, తప్పేవరిది? నిన్నేమన్నా అన్నానా? మా వాళ్ళందరినీ వేసుకొస్తానంటే ఎవరు వాళ్ళందరూ కూడా? అంటే ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్ అట్లా అంటారు కదా, కొంతమంది ఉంటారు కదా వాళ్ళ తరపు, అట్లా అంటున్నాడు. నేనేమన్నానని దేనికి? అంటే ట్రాన్స్జెండర్ అయితే ఏదైనా చేస్తారా? కాదు, వాళ్ళు కూడా మళ్ళాగా మనుషులే అన్నప్పుడు అందరికీ ఒకటే వర్తిస్తుంది. కొన్ని పనులు చేయొచ్చు, కొన్ని పనులు చేయకూడదు అన్న రూల్ అందరికీ ఉంటుంది కదా. ఏమో నాకు అర్థం కాదు. ఇంతకు ముందు కూడా ఒకసారి రాకేష్ మాస్టర్ షూట్లో ఉన్నప్పుడు కూడా ఒక ట్రాన్స్జెండర్ నా మీద చాలా అబండాలేసింది. అప్పుడు గొడవైనప్పుడు అప్పుడు కూడా ఆమె సేమ్ డైలాగ్ వాడుతుంది మా వాళ్ళందరూ. అంటే నాకు అర్థం కాలేదు, మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు?
మీరు కూడా మనుషులే, మీకు బతికే హక్కు ఉంది, అన్నీ ఉంది. అట్లా అని ఎదుటి మనిషిని ఉత్తగే బాధ పెట్టి టార్చర్ పెడితే ఏ మనిషి అయినా ఎదురు తిరుగుతాడు. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ట్రాన్స్జెండర్ అయినా, గే అయినా, ఎవరైనా ఒకటే. మరి దానికి ఎందుకు స్పెషల్గా ఇట్లా చేస్తారు? అట్లుంది పరిస్థితి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.